ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేమొచ్చేసి మా మరదలు నేను హైదరాబాద్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా, చాలామంది అయితే అమ్మవారికి దర్శనానికి వచ్చారు. అసలు నిండిపోయిందండి టెంపుల్ అయితే. చాలా బాగా అలంకరణ అయితే చేశారు అమ్మవారిని. నేను మా మరదలు వచ్చేసి బండి మీద అయితే బయలుదేరాము. మా మరదల్ని వీడియో తీవే అంటే టెన్షన్ పడిపోతుందన్నమాట. అసలు ఎలా పట్టుకోవాలి సెల్లు, నాకు భయమైతుంది, కింద పడిపోతే నువ్వు అరుస్తావు సెల్ అని చెప్పి. అసలు దానికి ఒకటే టెన్షను. సో, మేమైతే ఇంక బయలుదేరాము. ఫుల్ ట్రాఫిక్ అండి. తెలుసు కదా హైదరాబాద్‌లో ఎలా ఉంటదో ట్రాఫిక్కు. ఇదొచ్చేసి మనకి బంజారా హిల్స్ రూట్ అనమాట. అంటే ఎల్వి ప్రసాద్ రూటు. సో, ఇంక బయలుదేరాము. నియర్లీ 40 మినిట్స్ అయితే పట్టిందనమాట. చాలా ఫాస్ట్‌గానే వెళ్ళాము. ఇంకొంచెం వర్షం అయితే లేదు యాక్చువల్లీ. లేకపోతే వర్షం పడితే ఇంకా ప్రాబ్లమ్ అయ్యేది. ఇంక బయలుదేరి అంటే మేము 10:40, 11కి అయితే బయలుదేరాము. ఇంక అక్కడికెళ్ళేసరికి నియర్లీ 12 అయితే అయిపోయిందనమాట. ఇది మొత్తం బంజారా హిల్స్ ఏరియా ప్లస్ ఇదంతా ఫ్లైఓవర్ అనమాట. పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన నుంచి వెళ్ళాము. యాక్చువల్‌గా మాకు అక్కడ రూట్ దగ్గర అవుతదనమాట. సో, ఎప్పుడు ఎళ్తానండి. ఎవ్రీ ఇయర్ నాకు చాలా చాలా ఇష్టము పెద్దమ్మ టెంపుల్ అంటే. అసలు ఖచ్చితంగా ఎళ్లి నేను ఇయర్లీ వన్స్ అయినా సరే దర్శనం అయితే చేసుకుంటా అనమాట. దగ్గరుంటే చాలా సార్లు ఎళ్ళొచ్చు. బట్ మాకు కొంచెం లాంగ్ అనమాట. అందుకోసం కంపల్సరీ ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళి అమ్మవారినైతే దర్శనం చేసుకుంటాను. నాకు అమ్మవారంటే చాలా ఇష్టమండి. ఇదొచ్చేసి కేబీఆర్ పార్క్ రూట్ అనమాట. బంజారా హిల్స్. మేము ఒకప్పుడు ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ వాకింగ్ గూడా వచ్చేదాన్ని. నేను చాలా సార్లు గూడా చెప్పాను. నాకు చాలా ఇష్టం ఈ ఏరియా అంటే. ఇదొచ్చేసి ఎంట్రన్స్‌లో అమ్మవారిని మొత్తం బయట డెకరేషన్ చేసిందనమాట. అసలు ఎంత చేశారండి. ఫ్రూట్స్ ప్లస్ వెజిటబుల్స్, ఆల్ ఫ్రూట్స్ మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి మొత్తం డెకరేషన్ అయితే అదిరిపోయిందండి అసలు. కన్నుల విందుగా అనిపిస్తుంది ఆ డెకరేషన్ చూస్తుంటే. ఎంత ముద్దుగా ఉందో. టెంపుల్ ఆవరణ గానివ్వండి, లోపల గానివ్వండి, పైన ఎక్కడ చూసినా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తోటి చాలా బాగా అలంకరించారు. చూసారా అక్కడ బ్రింజాల్స్ కానివ్వండి, అరటిపండ్లు కానివ్వండి, జామ పండు, ఆరెంజెస్ అన్నీ ఉన్నాయి. యాపిల్స్ అన్నీ. అక్కడొచ్చేసి కేసీఆర్ కూతురు కవిత గారు వచ్చారనమాట. సో, ఇంక మమ్మల్ని స్టాప్ చేశారు కొంచెం సేపు. వీఐపీస్ గదా అని చెప్పి ఇంక వాళ్ళ దర్శనం అయ్యి అంతా అయ్యే వరకు మేము అలా కూర్చున్నాము. సారీ అలాగే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ పూజ అయిపోయి ఆ కవిత గారైతే బయటకొచ్చేస్తున్నారు. తనే అండి ఇప్పుడు బయటకొచ్చారు గదా! సో, ఇంక వాళ్ళ పూజ అయిపోయింది. మళ్ళీ మమ్మల్ని ఇంకా మూవ్ చేశారు. మంచిగా అయిందండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంక మనకి శ్రావణ మాసం వస్తే ఇంకా ఫుల్లు జనాలుంటారు అసలు అమ్మవారి టెంపుల్‌లో అయితే. ఇప్పుడే ఇంక బోనాలకు ఇంతమంది జనాలంటే ఇంక శ్రావణ మాసంలో గూడా చాలామంది అయితే వస్తారనమాట. యాక్చువల్లీ అమ్మవారి టెంపుల్ ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. కాకపోతే ఇంకా ఈరోజు థర్స్‌డే అండి యాక్చువల్లీ చెప్పాలంటే. థర్స్‌డే అయినా గూడా ఇంతమంది జనాలున్నారు. ఈ బయట గూడా చూసారా ఎంత బావుందో ఆవరణం. అసలు జనాలు గానివ్వండి, అక్కడ డెకరేషను అసలు చాలా బావుందండి. మంచి ఫీలింగ్ వస్తది. ఇక్కడికొచ్చి మనము దర్శనం చేసుకుంటే ఒక మంచి గుడ్ వైబ్ అనమాట. నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తదో ఇట్లా దర్శనం చేసుకొని వెళ్తే అమ్మవారిని. నేను ఏదైనా వర్క్ అవ్వాలన్నా అసలు ఆమెకి మనం ఏదన్నా అనుకుంటే చాలండి ఖచ్చితంగా అయిపోతాయి. నాకైతే చాలా చాలా నమ్మకం అనమాట అమ్మవారంటే. ఎంత ఇష్టమంటే అంత నమ్మకం అనమాట నాకు పెద్దమ్మ తల్లంటే. చాలామందికి తెలిసే ఉంటదండి. ఇది చాలా ఫేమస్ హైదరాబాద్‌లో పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే బంజారా హిల్స్. ఇది గూడా బయట వచ్చేసి కొత్తగా పెట్టి ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా గూడా పెట్టారు. ఆ త్రిశూలం బెట్టి. ఇంక నేను మా మరదలైతే మంచిగా దేవుడి దేవుళ్ళ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా చూసుకొనైతే మళ్ళీ బయలుదేరామనండి. సో, ఇదండి నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలా